నమస్తే, వెల్కమ్ టు వీపీ న్యూస్ అప్డేట్స్. చూద్దాం. కర్నూలు జిల్లా డోన్ పట్టణం బేడబొడగ జంగాల కాలనీకి చెందినటువంటి లక్ష్మి అనే వివాహిత న్యాయం కోసం తన ముగ్గురు పిల్లలతో సహా రోడ్డెక్కింది. భర్త వేధింపుల నుంచి తమను కాపాడమని ఈబూతి సురేంద్ర మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త సురేంద్ర, అత్త అంజనమ్మను అదుపులోకి తీసుకున్నారు. జంగాల్ ఖాళీ. నా మూడు పేరు సురేంద్ర, మా ఇంత పేరు అంజనమ్మ, నా పేరు లక్ష్మి. నన్ను ఇట్లా ఆడపిల్లలు పుట్టినారని రెండే పెళ్లి చేసుకుని నన్ను వేధిస్తున్నాడు. నువ్వు చచ్చిపోతావా లేదా అని ఇట్లా ఊరేస్తున్నాడు. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన దూరన నన్ను నేను బయటకు వస్తాను. వచ్చినాక నేను జంగాల్ ఖాళీ. నా మూడు పేరు సురేంద్ర, మా ఇంత పేరు అంజనమ్మ, నా పేరు లక్ష్మి. నన్ను ఇట్లా ఆడపిల్లలు పుట్టినారని రెండే పెళ్లి చేసుకుని నన్ను వేధిస్తున్నాడు. నువ్వు చచ్చిపోతావా లేదా అని ఇట్లా ఊరేస్తున్నాడు. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన దూరన నన్ను నేను బయటకు వస్తాను. వచ్చినాక నేను ఊరేసి ఎప్పుడైనా చంపుతాను. నీ తండ్రిని మీ పెద్దనాన్ని ఎవరు కానీ నేను చంపేస్తాను. నన్ను బెదిరిస్తున్నాడు సార్. మీరు నన్ను కాపాడండి సార్. మచిలీపట్నం యువ నాయకులు పేర్ని కృష్ణమూర్తి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. వారి వెంట ప్లాంట్ ప్రొపరేటర్ జమర్ల విల్సన్, డిప్యూటీ మేయర్ లంక సూరిబాబు, నాగేశ్వరరావు, ఆనందబాబు, 15వ డివిజన్ కార్పొరేటర్ బురగా రామారావు, 19వ డివిజన్ ఇన్ఛార్జ్ గణేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో వాల్మీకి మాధవి నూతన ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మంజునాథరెడ్డి, మున్సిపల్ చైర్మన్ భవానీ, మండల కన్వీనర్ మోహన్, ఎస్టీ సెల్ కన్వీనర్ గోవిందనాయక్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జయరాం రెడ్డి, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. हेतुराहंगम स्थिरैरंगैः सुष्ठुदाहंगैः अकालमृत्योपहरणं सर्वव्याहादिवारणं समस्तनिवारणं पावनं पावनं सर्वात्मानम् आत्मपूर्वकस्यमेवभ्यम् शुभस्वदानदेवभ्यं सते एषु नाशं भवतेन सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं प्रणो देवी सरस्वती वागिनी चागिनीपति एतेषानाः भ्रुभृते सदानदेवभ्यं श्रीभावति परमेश्वरदेवतं वागर्भाः विवसम्पत्तं वागर्भाः विवसम्पत्तये ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఎంపీడీ మంచిగా చాలా
కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెంలో నూతన ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైసీపీ నాయకులు, జడ్పీటీసీ సభ్యులు యాదవరెడ్డి సత్యనారాయణ, వైసీపీ మండల రైతు విభాగం అధ్యక్షుడు కొండవీటి వెంకటనారాయణ, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వరరావు, సర్పంచ్ శ్రీదుర్గ, పీఎస్సీఎస్ అధ్యక్షులు సూర్యనారాయణ పాల్గొన్నారు. కోడూరు మండల సమగ్రాభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. శివకృష్ణ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి సింహాద్రి రమేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి సింహాద్రి రమేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కడవకుల నరసింహారావు గారి నాయకత్వం. కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెంలో వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రవేశపెట్టినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు యాదవరెడ్డి సత్యనారాయణ, వైసీపీ మండల రైతు విభాగం అధ్యక్షుడు వెంకటనారాయణ, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వరరావు, సర్పంచ్ ఎర్రశెట్టి శ్రీదుర్గ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా ఎంపికైన ఎంపీపీ గారికి, కొండవీటి వెంకటనారాయణ గారికి, గురం బసయ్య గారికి, స్టేజీ ముందున్న మహిళా మనులకు అందరికీ నా నమస్కారం. డబ్బులు మహిళలు తమ జీవనోపాధి పెంచుకోవడానికి వివిధ అవసరాలకు ఉపయోగించుకొని తమ కుటుంబాలు పోషణకు ఉపయోగించుకోవాలి. పిఎస్సిసి అధ్యక్షులు నాతోటి పిఎస్సిసి అధ్యక్షులు మన శివరామకృష్ణ గారికి, ఇబ్రహీం గారికి, కడకూలు సాయిబాబు గారు, ఆయన కూడా మన ఈసారి రెండో విడత ఇప్పుడు వీరు అడిగినప్పుడు కూడా 2 గ్రూపులు ఆగినాయి. ఆ 2 గ్రూపులకి ఈసారి చేశారు. మాక్సిమం దీనిలో భాగంగా కొంతమందికి 7 నుంచి 8 లక్షల రూపాయల వరకు కూడా వచ్చిన గ్రూపులు ఉన్నాయి లబ్ధి. అదేవిధంగా అప్పుడుకున్న అప్పును బట్టి తక్కువగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన అడిగాను. ఇప్పుడు మాక్సిమం వచ్చిన పిఎస్సిసి అధ్యక్షులు నాతోటి పిఎస్సిసి అధ్యక్షులు దాసరి వెంకటేశ్వరరావు గారికి, అట్లాగే శివరామకృష్ణ గారికి, ఇబ్రహీం గారికి, మన మండల ఎంపీపీ గారైన కొండవీటి వెంకట కుమార్ గారిని, జిల్లా రైతు సంఘ అధ్యక్షులు ఏసీఎస్ చైర్మన్ సూర్యనారాయణ గారు, మా ఎంపీటీసీ దాసరి వెంకటేశ్వర గారు, అదేవిధంగా మండల కన్వీనర్, జిల్లా సంయుక్త కార్యదర్శి మరియు మాజీ సర్పంచ్ గురం బసయ్య గారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెంలో జగనన్న ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ ఆసరా పథకం వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలకు భరోసాగా వైఎస్ఆర్ ఆసరా నిలుస్తోందని జడ్పీటీసీ సభ్యులు యాదవరెడ్డి సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దాసరి వెంకటేశ్వరరావు, వైసీపీ మండల రైతు విభాగం అధ్యక్షుడు వెంకటనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులందరికీ హృదయపూర్వక తెలుపుకుంటూ ఈ సభను ముందు నట్టు చూస్తున్న ఏబిఎం గారిని వేదిక అలంకరిస్తుందని కోరుతున్నాను. నాయకులందరికీ హృదయపూర్వక తెలుపుకుంటూ ఈ సభను ముందు నట్టు చూస్తున్న ఏబిఎం గారిని వేదిక అలంకరిస్తుందని కోరుతున్నాను.
కార్యక్రమం జరిపించవలసిందిగా ఏపీఎం గారిని కోరుతుంది. ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల సమన్వయంతో సోమజిగూడ ప్రెస్ క్లబ్లో సమాజ్వాదీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను నిర్వహించారు. దానికి స్పష్టంగా ఒక స్టాండ్ కూడా తీసుకున్నది. వారు ఏమన్నారంటే 1951లోనే బీజేపీ ప్రభుత్వం మాట్లాడుకుంటూ చెప్తుంది 1951లో కేస్ పాలసీ డెసిషన్ మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే మరి ఒక ప్రశ్న వచ్చింది బీజేపీ ముందు, పునర్జగన్ అనేది ఎందుకు చేయట్లేదు, కొన్ని కులాలు చేస్తున్నారు కదా అంటే రాజ్యాంగబద్ధంగా అంటే ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే ఈ దేశంలో ఉన్నటువంటి దళిత వెనుకబడిన వర్గాల వారి 85% ప్రజల యొక్క సరైనటువంటి జనాభా లెక్కలు చేస్తే కాంగ్రెస్ నాయకత్వంలో ఆపేసినారు. అదే పాలసీని రిజర్వేషన్ పరిగణలోకి తీసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్స్ కూడా కులాల జనగణన చేయాలని చెప్తున్నది, ముందు పెడుతున్నది. ఇది డేటా ఇన్ఫీజిబుల్ అని చెప్పి మాట్లాడుతున్నది. అది అబద్ధ ప్రచారం. ఈరోజు కంప్యూటర్ యుగం మన దగ్గర పెద్ద ఎత్తున ఉన్నది. నిమిషాలలో డేటాను బయటికి తీసుకొచ్చే కెపాసిటీ కంప్యూటర్ సిస్టమ్స్ లోపల ఉన్నది. దాన్ని చేయడానికి ఇష్టం లేక అబద్ధ ప్రచారాలకు దిగిపోయి ఉన్నది. రెండోది సోషల్ అండ్ ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఆల్రెడీ దేశంలో చేసి ఉన్నది. రిజిస్ట్రార్ జనరల్ అది 99.7% ఆర్ 98.87% కరెక్ట్ డేటా అని చెప్తున్నది. కానీ డేటాలో తప్పు ఉందని చెప్పి పాలసీ డెసిషన్ తీసుకోవడం జరిగిందని చెప్తున్నది. ఏంటిదా కాన్షియస్ పాలసీ డెసిషన్ అని అంటే అది ఆ రోజు కాంగ్రెస్ తీసుకున్నది, దాన్ని ఈరోజు కొనసాగిస్తా అని చెప్పి బీజేపీ మాట్లాడుతున్నది. ఏంది పాలసీ డెసిషన్ అంటే రాజకీయంగా వీళ్ళు ముందుకు రావడానికి వీళ్ళు లేదు అనేది వాళ్ళ ఇంటర్నల్ ఎజెండా. అది కాంగ్రెస్ ఎజెండా, అదేవిధంగా బీజేపీ ఎజెండా. ఎందుకనంటే కుల జనగణనతోటి మద్రాస్ ప్రావిన్స్ లోపల 1917లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో నిర్వహించినటువంటి బతుకమ్మ సంబరాల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర సత్యమణి వినీల, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, బాలనగర్ డీసీపీ పద్మజ, ఎస్ఓటీ డీసీపీ సందీప్, పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పాత్ర పురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక అక్షయంభుగ కాశీలోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి గణ దక్షిణ మధ్య రైల్వే తన వినియోగదారుల ప్రయోజనార్థం మరో ప్రత్యేక చొరవ తీసుకుని మొదటిసారిగా తన పరిధిలో 3 గూడ్స్ రైళ్లను జతపరిచి ఒక పొడవాటి గూడ్స్ రైలుగా నడిపించింది. ఈ 3 రైళ్లను కలిపి ఒకే రైలుగా నడిపిస్తున్నటువంటి దీనికి త్రిశూల్ అని పేరు పెట్టామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజనన్ మాల్యా తెలియజేశారు.
దళితులకు ఇచ్చినటువంటి భూమిని అదే గ్రామానికి చెందినటువంటి మహేందర్ స్వాధీనం చేసుకుని అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నాడని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మెట్టబస్సుపల్లి గ్రామానికి చెందినటువంటి ఉప సర్పంచ్ గోవింద్ అంటున్నాడు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఎలా నిర్మిస్తున్నారని ప్రశ్నిస్తే సర్పంచ్ వార్డు మెంబర్లు ఆర్డీఓకి వినతిపత్రం ఇవ్వడం సరికాదని అన్నారు. దళితులకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఇలాంటి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నేను ఎస్సీ అయితే 4 తారీఖు రోజు గవర్నమెంట్ స్థలంలో 8 గుంటల దాదాపుగా ఒక 10-12 రూమ్లు కట్టడం జరిగింది. పి మహేందర్ పటేల్ మరియు తండ్రి వీరిశెట్టి. ఇది ఈ గవర్నమెంట్ స్థలంలో సీలింగ్ లైన్లో కట్టడం జరిగింది. దీన్ని ఎందుకు కడుతున్నావు అని చెప్పేసి సర్పంచ్ గారికి అందరికీ వినియోగించడం జరిగింది. ఇది నువ్వేం చేసుకోపోరా, నేను 16 లక్షలు ఇనానిమస్గా అయినా నువ్వేం చేస్తావురా నాకు అంటని చెప్పేసి సర్పంచ్ వాదించడం జరిగింది. దాన్ని నేను అంతటితో ఆగకుండా ఎంఆర్ఓ గారికి 4 తారీఖు రోజు కంప్లీట్ ఇవ్వడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఒక ఎస్ఐ న్యాయపరంగా నేను వెళ్తే అన్యాయాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళు నన్ను ఎదిరించడం జరిగింది. నేను అంతటితో ఆగకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విరమించేది లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఇప్పుడే ఆర్డీఓ గారికి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. నేను ఇది మీరు లంజ కొడక ఎందుకురా నువ్వు మళ్ళీ కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నావురా మాకు అన్నీ అని చెప్పేసి అడ్డుకోవడం జరిగింది. ఇది నేను ఇంతటితో ఆగకుండా నేను ఇల్లు కట్టిస్తున్న సర్పంచ్కు ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ రెడ్డి వీళ్ళందరూ అధిక ధనవంతులు నా మీద ఉసుగొల్పి నన్ను దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది రేపు డిపిఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని 100% అవసరం అనుకుంటే ఎండి ఆఫీస్ ముందల ధర్నా చేయడానికి దీక్ష చేయడానికి ఇట నేను వెనకగాడను. ఎందుకంటే ఒక దళితులైన ఉప సర్పంచ్ని నేను న్యాయపరంగా వెళ్తుంటే వాళ్ళు అన్యాయాన్ని కప్పిపుచ్చడానికి గ్రామస్తులను రెచ్చగొట్టి వాళ్ళు నా మీనికి ఉసుగొల్పడానికి ట్రై చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మెట్టబస్సుపల్లి గ్రామానికి చెందినటువంటి ఉప సర్పంచ్ గోవింద్పై సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు ఆర్డీఓకి వినతిపత్రాన్ని సమర్పించారు. అవినీతికి పాల్పడుతున్నటువంటి ఉప సర్పంచ్ను వెంటనే తొలగించాలని వార్డు సభ్యులు గ్రామస్తులు తెలియజేశారు. మీరు వార్డు సభ్యుల గురించి గారిని ఉప సర్పంచ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. అదేవిధంగా మా సభ్యులను వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. ఇన్ని రోజులు మంచిగానే జరిగింది. కాకపోతే ఇప్పుడు మధ్యలో ఉప సర్పంచ్ గారు అనేవారు తన ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతి చిన్న విషయానికి అడ్డొచ్చి పెద్ద ఇది చేస్తున్నాడు, ప్రతిదానికి ఇది చేస్తున్నాడు. దానికోసమే ఉప సర్పంచ్ గారి మీద అన్నీ ఎవరు చెప్పకుండా పక్కన రూమ్ రాసుకొని ఒకటి కూర్చొని కూర్చున్నాడు. దాన్ని కూడా మేము అనలేము. మేము ప్రతి పని కట్టుబడతాడు. మొన్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఖరాబ్ అయిండే పోయి మెకానిక్ మన షోరూంలో చేపించిన తర్వాత సర్పంచ్ గారు అయిపోయింది పని, బండి తీసుకుపోండి అంటే పంపిండి సార్. మేము వచ్చేలేదు పోయలేనా అట్టనే లోపల అట్టనే మింగి అట్టనే ఇది చేసుకోవడం. ఇప్పుడు ఆయన గోతో అతను కొట్టుకున్నాడు, మనం ఏం చేయలేము. వాళ్ళకు పేదోళ్ళు ఆపత్తుకో ఒక గుంట అమ్ముకొని ఇది చేస్తున్నారు. వాళ్ళు పెళ్లిళ్ళకు దానికి దేనికి దాంట్లో ఇండ్లు కడుతుంటే 30 ఏళ్ళ ఇల్లు కడుతున్నారు. దాంట్లో ఇండ్లు కడుతుంటే దానికి అడ్డం దాంట్లో గవర్నమెంట్ అంటే ఇండ్లు కట్టాలి. అది వాళ్ళ సమస్య. ప్రజలకు కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించే మనిషి నువ్వెంత కమిషన్కు కక్కుర్తిగా మారిపోయినాడు. ప్రజలకు చాలా ఇబ్బందులు చేస్తున్నాడు. ఈయన సర్పంచ్ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 35 నుంచి 40 సంవత్సరాల క్రితంలో ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఆ మూమెంట్లో ఇల్లు ఇచ్చినప్పుడు కట్టుకున్నారు. వాటికి ఇప్పుడు ఇబ్బందులు పెట్టేసి ప్రజల్ని చాలా ఇబ్బందులు చేస్తున్నాడు. దాదాపుగా 100 ఇండ్లు ఉన్నాయి. 100 ఇండ్లు కట్టుకొని ఏదో ఈ 2 సంవత్సరాల సర్పంచ్ విషయంలో కట్టినవి కావు. దాదాపుగా 40 సంవత్సరాల కిందట కట్టిన ఇండ్లని ఈరోజు ఏకగ్రీవంగా ఆయన చేసిన 37వ సబ్ జూనియర్స్ నేషనల్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 25 రాష్ట్రాల జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ జగన్మోహన్ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండే పాల్గొన్నారు.
लिए भी तेलंगाना आने के बाद कोई भी नेशनल इंटरनेशनल में मेडल आए तो उन लोगों को अच्छा इंसेंटिव्स 10 लाख 50 लाख के आज हम 2% रिजर्वेशन फॉर ओनली स्पोर्ट्समैन का हम लोग दे रहे और एजुकेशन में भी 0.5 रिजर्वेशन दे रहे और अकाडमीज दे रहे। एक अच्छा पॉलिसी लाना बोल के हमारे यहाँ कोचेस को कम प्रेफरेंस है हमारे तेलंगाना में और इंडिया में भी उसको प्रेफरेंस नहीं। उन लोग इतना काम कर रहे उतना उसको प्रेफरेंस तनख्वाह में भी। తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడే ఆల్ ఇండియా హ్యాండ్బాల్ అధ్యక్షులు జగన్మోహన్ రావు గారు కొత్తగా వారు ఆల్ ఇండియా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినందుకు क्रिश्चियन हैंडबॉल टूर्नामेंट वी आर गोइंग टू कंडक्ट इन तेलंगाना 2-3 मंथ्स में तेलंगाना में एशियन का शरारत में हमारा गवर्नमेंट ऑफ तेलंगाना को आनंद विजय पांडे साहब को गवर्नमेंट ऑफ तेलंगाना వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ కార్యక్రమంలో 25 రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ నుంచి 15 to 20 ప్లేయర్ టీమ్ మెంబర్స్ పాల్గొంటున్నారు. వీళ్ళందరూ పూర్తిగా 500 ఈరోజు సెలెక్ట్ అయిన పిల్లల్ని 12 అకాడమీలో వచ్చి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చుకుంటూ ఇప్పటినందుకు కొత్తగా మేము కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోగానే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తామని మినిస్టర్ గారికి మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేము హ్యాండ్బాల్ అసోసియేషన్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడెం మండలం ఎదిరి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలరాజ్, డిప్యూటీ సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ సత్య ప్రమోద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎదిరా మండల్ జిల్లేడు చౌదరిగూడెం రంగారెడ్డి జిల్లా. గత 4 సంవత్సరాల నుంచి మన కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్న బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా మా ఎదిరా గ్రామంలో ప్రతి మహిళకు ప్రతి సంవత్సరం దసరా పండుగకు ప్రతి మహిళకు చీరలు ఇవ్వడం జరుగుతుంది. రంగారెడ్డి డిస్టిక్ ఈ గ్రామంలో కేసీఆర్ గారు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న సర్పంచ్ గారికి, గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి గత 4 సంవత్సరాల నుంచి ఈ బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నాడు. ఇది ఒక మంచి కార్యక్రమం. మా గ్రామస్తుల నుంచి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో జరిగినటువంటి హత్య కేసును పోలీసులు ఛేదించారని తాండూరు రూరల్ సీఏ జలంధర్ రెడ్డి వెల్లడించారు. గ్రామానికి చెందినటువంటి మేతరి రామప్ప స్థానిక ఐసీఎల్ ఫ్యాక్టరీ వద్ద కిరణం బెల్ట్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రిన్స్ అనే వ్యక్తి మద్యం కొనుగోలు చేసి స్నాక్స్ ఉద్దరివ్వమని అడగగా షాప్ ఓనర్ రామప్ప ఇవ్వకపోవడంతో ఇనుపరాడుతో కొట్టి హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఏడుకొండల సిబ్బంది పాల్గొన్నారు. ఓన్లీ బాటిల్ को दिया చెప్పండి సార్. నిన్న అనగా తేదీ 10/2021 రోజు సుమారు మధ్యాహ్నం 3 గంటలకు మాకు ఫోన్ వచ్చింది. ఇక్కడ ఐసీఎల్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ ఎన్ఎఫ్ఎస్ గేట్ దగ్గర ఒక మనిషి వృద్ధుడు గాయాలతో పడిపోయిందని సమాచారం వచ్చింది. వెంటనే మా ఎస్ఐ అక్కడికి వెళ్ళడం చూస్తే రక్తం మడుగు కిరాణా షాప్ టీ స్టాల్ అని పెట్టుకొని ఆ ఐసీఎల్కి ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్స్ వస్తారో వాళ్ళకు కొన్ని సరుకులు అమ్ముకొని భార్యాభర్తలు కూడా అదే ఒక రేకుల షెడ్లో నివసిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఇప్పుడు నిన్న ఉదయం 11 గంటలకు వాళ్ళ భార్య ఊళ్ళో ఇంట్లో ఏదో పండుగ ఉందని చెప్పేసి ఇల్లు నిధులు చేసేస్తుందని చెప్పేసి పిల్లల వద్దకు మల్కాపూర్ పోయిన సందర్భంలో తర్వాత కొన్ని స్నాక్స్ గురించి ఆ షాప్ యజమాని అడిగింది రామప్ప. అయితే ఆ 120 రూపాయలు ఇచ్చి ఒక వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత స్నాక్స్ గురించి ఇవ్వమంటే డబ్బులు ఇవ్వకుంటే నేను ఇవ్వను అని చెప్పేసి ఆ రామప్ప ఎప్పుడు కూడా ఉద్దరియాడు. అంతకుముందు గతంలో కూడా 2-3 సార్లు అతనికి వాగ్విధానం జరిగింది.
అరే నేను ఇవ్వను అంటే నేను ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి కొద్దిగా బయాస్ జరగడం జరిగింది. అందులో రామపై చేయడం జరిగింది. రాడ్తో చేసిందా కాల్తో చేసిందా అక్కడ కూడా అక్కడ కూడా టెస్ట్ కలర్ కూడా ఇమీడియట్లీ స్పాట్ డెడ్ అయిన క్రమంలో ఆ షాప్లో ఏవైతే సామాన్లు ఉన్నాయో సుమారు 12 వాటర్ బాటిల్స్, కొన్ని సిగరెట్ బాక్సెస్, తర్వాత బీబీ ప్లస్ అతని జేబులో 2050 రూపాయలు తీసుకొని ఇంటికి పోయాడు. ఆ రూమ్ దగ్గరికి వెయ్యి రూమ్లో పెడితే వాళ్ళ రూమ్లో చూసామని చెప్పేసి ఇవన్నీ ఒక పొదలలో పెట్టి. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఉర్దూ మీడియం పాఠశాలలో వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని కాంగ్రెస్ పార్టీ ఏఐపీసీ సభ్యులు మైనార్టీ నాయకులు ఖాలిద్ సైఫుల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని తెలియజేశారు. आज जो मसले पर आपको बात करने के लिए बुलाया गया, ये मसला गवर्नमेंट उर्दू मीडियम स्कूलों का है, जहाँ पर हमने 10 दिन से सर्वे कंडक्ट किए थे। ये बताती है कि वो उर्दू ज़बान के कितने बड़े ख़तरदान हैं। तेलंगाना, आप जैसा कि आप जानते हैं कि तेलंगाना में उर्दू दूसरी बड़ी ज़बान है और उर्दू को दूसरी ज़बान का दर्जा इस स्टेट में दिया गया है। मगर इसके साथ ही पलट कर जब आप देखेंगे तो हुकूमत उर्दू के साथ पूरा सौदेला सलूक कर रही है। जब हम उर्दू मीडियम स्कूलों को सर्वे करने के लिए गए तो मालूम हुआ बशीर मियाँ टांडा स्कूल जो इंद्रम्मा कॉलोनी का है, राजू कॉलोनी का है, उसके अंदर 83 यानी 83 स्टूडेंट्स हैं और एक टीचर है पढ़ाने वाले। उसी तरह शमशीरगंज में 75 स्टूडेंट्स हैं और 2 टीचर हैं पढ़ाने वाले। वन हाई स्कूल में 207 बच्चे हैं। हाई स्कूल में 4 टीचर्स हैं। 4 टीचर्स हैं तो 4 सब्जेक्ट के हैं। बाकी के सब्जेक्ट में सवाल करता हूँ इस हुकूमत से कौन पढ़ाएंगे बच्चों को। ऐसे बहरान में डाला जा रहा है जिसका शिकार वो सारी ज़िंदगी भर रहेंगे। मैं सवाल करता हूँ इस कमज़ोर हुकूमत और नाकाम हुकूमत से, जब आप बड़े बड़े वादे करते हैं तो वादे पूरे क्यों नहीं करते? सीरियसली बच्चों को पढ़ाने वाले एक टीचर रहेगा तो बच्चों का मुस्तकबिल कैसा गुजरेगा? बच्चे तो बिल्कुल फूल की तरह होते हैं। ग्रास रूट लेवल पे उनको पढ़ाना पड़ता है, उनको समझाना पड़ता है चीज़ों को ताकि वो आगे बढ़कर कामयाब बने। आपने तो उनके मुस्तकबिल को బెంగళూరులో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నగరంలో మల్లేశ్వరం కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగే నవరాత్రి ఉత్సవాలకు మంత్రి అశ్వత్ నారాయణ, లోక్సభ సభ్యుడు పీసీ మోహన్, కన్యకా పరమేశ్వరి అధ్యక్షుడు రవిశంకర్ హాజరయ్యారు. కన్యకా పరమేశ్వరి వారి ఆధ్వర్యంలో 9 రోజులు వివిధ కార్యక్రమాలు జరుపుతామని మంత్రి సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్ మహిళా కార్యకర్త డాక్టర్ గోవిందరాజులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ವಿಶೇಷವಾಗಿ ನವರಾತ್ರಿ ಹಬ್ಬವನ್ನು ಬಹಳ ವೈಭವದಿಂದ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಎಲ್ಲರೂ ಪ್ರೀತಿಗೆ ಪಾತ್ರರಾಗಿರುವಂತಹ ನಿಮ್ಮೆಲ್ಲರ ನೆಚ್ಚಿನ ನಾಯಕರಾದಂತಹ ಪಿ.ಸಿ. ಮೋಹನ್ ಅವರೇ, ನಿಕಟಪೂರ್ವ ನಗರಸಭಾ ಸದಸ್ಯರು, ನವರಾತ್ರಿ ತಾಯಿಯ ಆಶೀರ್ವಾದವನ್ನು ಪಡೆದು ಎಲ್ಲರಿಗೂ ಸನ್ಮಾನವಾಗಲಿ, ಎಲ್ಲ ಉತ್ತಮ ಕೆಟ್ಟ ಶಕ್ತಿಗಳು ನಾಶ ಆಗಿ ಶಿಷ್ಟ ಶಕ್ತಿ ಹೆಚ್ಚಿನ ಶಕ್ತಿನ ಸಿಗಲಿ, ನಮ್ಮಲ್ಲಿರುವಂತಹ ನ್ಯೂನತೆಗಳೆಲ್ಲ ತೊಲಗಿ ದಸರಾ ಹಬ್ಬವನ್ನು ಆಚರಣೆಯನ್ನು ಮಾಡ್ತಿರುವಂಥದ್ದಿದೆ. ನವರಾತ್ರಿ ಹಬ್ಬದ ಕೋರಿ ಮತ್ತು ಈ ಭಾಗದ ಜನರಿಗೆ ಇವತ್ತು ದಸರಾ ಹಬ್ಬದ ವೈಭವವನ್ನು ಮತ್ತು ಸಾಂಸ್ಕೃತಿಕವಾಗಿಯೂ ಧಾರ್ಮಿಕವಾಗಿ ಅನುಭವಿಸುವಂಥ ಸಾಗರ ಕನ್ಯೆ ವಾಸವಿ ಅಂತ ಒಂದು ವಿಶೇಷವಾದ ಒಂದು ಶೋ, ಅದನ್ನು ಈ ಸಾಗರ ಕನ್ಯೆ ಮಾಡಿದ್ದೀವಿ ಅಂದರೆ ಆದಿಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ನಮ್ಮ ಕನ್ನಿಕಾ ಪರಮೇಶ್ವರಿಗಳು ಒಂದಷ್ಟು ದಿವಸ ಮುಚ್ಚಿಬಿಟ್ಟಿತ್ತು. ಆ ದೇವಾಲಯಗಳಿಗೆ ಬರೋದನ್ನೇ ಬಿಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಮಕ್ಕಳಿಗೆ ಒಂದು ಅಟ್ರಾಕ್ಷನ್ ఇర్లీ అంతాను, ప్లస్ ಅವ್ರು ముందಕ್ಕೆ ఎత్తుಕೊಂಡು ಹೋಗೋ ఆ మక్కళే ఆద్ರಿಂದ ಅವರು దేవాలయಕ್ಕೆ ಬರ್ತಾ ఇర్లీ. వీళ్ళు దుర్గామాత అని చెప్పి వాళ్ళ కథలు చెప్పి అని చెప్పే ఒక ప్రయత్నము మా మల్లేశ్వరం ఆర్యవైశ్య సంఘానికి మీరందరూ వచ్చి ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ದಸರಾ ಈ ನಮ್ಮ ಕನ್ಯಕಾ ಪರಮೇಶ್ವರಿ ದೇವಸ್ಥಾನ ಮಲ್ಲೇಶ್ವರದಲ್ಲಿ 80ಗಳಿಂದ ವಿನೂತನವಾಗಿ
ಇಲ್ಲಿ ದೇವಾಲಯಗಳ ಪಾತ್ರ ಬಹಳ ದೊಡ್ಡದಿದೆ. ಮಲ್ಲೇಶ್ವರದ ವಾಸವಿ ಕನ್ಯಕಾಪುರೇಶ್ವರಿ ದೇವಾಲಯ ನಮ್ಮ ದೇವಾಲಯದಲ್ಲಿ ಒಂದು ಹೊಸ ಸಮುದ್ರವನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದೆ. సుమారు 50 జన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్.